సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు, నా దగ్గరికి రా అని తల్లి ముందే నిస్సిగ్గుగా మాట్లాడి లైంగికంగా వేధించాడు ఒక కామాంధ ఆర్ఎంపీ వైద్యుడు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా మినీ ట్యాంక్ బండ్ రోడ్డు నగర న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్ఎంపీ వైద్యుడు సమీర్ వద్దకు తాండూరు మండలం యత్మతాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ తల్లితో పాటు జ్వరం వస్తే చికిత్స కోసం వచ్చింది. చికిత్స చేస్తున్న తరుణంలో ఆర్ఎంపీ వైద్యుడు సమీర్ ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుందని చెప్తూ ఎంతమంది పిల్లలను అడిగాడు. పిల్లలు లేరని సదరు మహిళ సమాధానం ఇవ్వడంతో ఎన్నేళ్లైంది పెళ్లయ్యనని అడగడంతో ఆ మహిళ 7 సంవత్సరమైందని చెప్పింది. దీంతో ఆ మహిళ తల్లి ఉందన్న సోయమోర్చి ఒక మహిళని చూడకుండా నిస్సిగ్గుగా 3 నెలల తనతో సంసారం చేస్తే పిల్లలు పుట్టిస్తానని చెప్పడంతో అక్కడే ఉన్న తల్లి సదరు ఆర్ఎంపీని గట్టిగా నిలదీసి కొట్టేంత పనిచేసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్ సహాయంతో గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు రాకముందే అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అతని కోసం గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఎదురు చూసినా రాకపోవడంతో విషయం పాత్రికేయులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. సదరు మహిళ జ్వరంగా ఉండడంతో మరో ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలుసుకుని జర్నలిస్టులు అక్కడికి వెళ్లి ఆమెతో జరిగిన విషయం అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా సదరు ఆర్ఎంపీ వైద్యుడు గతంలో అనేక వివాదాల్లో ఆరితేరినాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ తన ఆసుపత్రి నడుపుకుంటూ చిన్నా చితకా వైద్యులను ఆ పరిసరాల్లో లేకుండా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి పారిపోయేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదో హాస్పిటల్ జ్వరం వచ్చిందని వస్తే ఇవన్నీ ఉంటాయి. మొత్తం రికార్డింగ్ చేసి అన్ని వరకు పట్టుకోవాలి ముఖ్యం, కానీ అందరినీ ఏం చేయాలి. ఏం జరిగిందో చెప్పు. నేను యూలాస్ పాలిక్లినిక్కి ఫీవర్ కోసం చూపిస్తున్నామని పోయినా. అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పిన. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలామందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారానా అంటే కాదు అనండి. అయితే ఐవీఎఫ్ లేదా ఐయుఐ చేస్తారా అని అంటే కాదండి. ఐవీఎఫ్ ఐయుఐ అయితేనేమో స్పాన్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పాన్ ఇస్తారు. దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో నేను మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేసా అంటే ఫ్రీగా చేసామన్నట్టు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి ప్రైవేట్ కార్డ్స్ అన్ని కట్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి? పేరు సమీర్. ఎక్కడ? నాగర్ కర్నూలు. మీ మమ్మీని దొరుకుతుండ్రా, మీ భర్తతో గారు అని చెప్పేసి మొత్తం. మీ హస్బెండ్ ముంగట అయిపోయినా? హస్బెండ్ లేకుండే మా అల్లుడు దగ్గరే ఉన్నాడు. ఇద్దరం ఉన్నాము, ఇద్దరు మొక్క ముందరనే చెప్పేసి ఇంకేంటి కదే నాకు రేపు హస్బెండ్ కొంచెం కాలు తక్కువ ఉంది కదా, పిల్లలు ఉంటారు, మా ఫ్రెండ్స్ చూపిస్తా వాళ్ళ ద్వారా ఇద్దరు వచ్చి కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు నాగర్ కర్నూలు సెమీ హాస్పిటల్ న్యూస్ లైఫ్ అని చెప్పేసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని మహిళలను వశపరుచుకొని మీకు పిల్లలు కావాలంటే మా హాస్పిటల్కి రండి, మా దగ్గర పిల్లలు మంచిగా ఉన్నారు, మీకు 3 నెలల వరకు వస్తే మీకు పిల్లలు అయ్యేటట్టు చేస్తామని చెప్పేసి మహిళలను వశపరుచుకొని అసభ్యంగా మాట్లాడిన డాక్టర్ సెమీపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఈ న్యూ లైఫ్ అనేది హాస్పిటల్ను సీల్ చేయాలి. జిల్లా అధికారులు, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, మెడికల్ సూపరింటెండెంట్, అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఖచ్చితంగా హాస్పిటల్ తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కూడా చాలా ఫిర్యాదులు వచ్చినాయి. ఇక్కడ ఉన్న సెమీ డాక్టర్ అందరిని మేనేజ్ చేసుకొని వాళ్ళ పైన హాస్పిటల్ పైన చర్య తీసుకోకుండా అధికారులను మేనేజ్ చేసుకొని హాస్పిటల్ నడుపుకుంటున్నాడు. దీనిని ఖచ్చితంగా జిల్లా అధికారులు స్పందించాలి. జిల్లా అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.